అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఒక స్పానిష్ మూవీ అయితే మనకు స్ట్రీమింగ్ అవుతుంది. మరి లాంగ్వేజ్ పరంగా చూసుకుంటే ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మనకు సబ్ టైటిల్తో అయితే చూడొచ్చు తెలుగులో కూడా. కనపడిన మనిషిని తినేస్తే ఎలా ఉంటుందో మనం ఊహించుకుంటేనే భయంకరంగా అనిపిస్తుంది. అలాంటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి అపోకాలిప్స్ జెడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. మరి ఈ మూవీ అయితే మనకు ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్లో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీ ప్రధానంగా జోంబీస్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇక స్టోరీ విషయానికి వస్తే స్పానిష్ ప్రజలు ఓ మహమ్మారి వైరస్ బారిన పడతారు. ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. దీంతో ప్రజలంతా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లను, నగరాలను వదిలిపోతుంటారు. అలా ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటిని, నగరాన్ని వదిలి తప్పిపోతారు వాళ్ళు. మరి ఇంతకీ ఆ వైరస్ ఏంటి? ఆ వైరస్ వల్ల జోంబీస్గా ఎలా మారిరు ప్రజలు? అలా తప్పిపోయిన తన ఫ్యామిలీని కలుసుకోవడానికి జోంబీస్తో ఎలాంటి సాహసం చేశాడనేది తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సిందే ఓటీటీ. ఇక మొత్తంగా ఎలా ఉంది అనే విషయానికి వస్తే అక్కడక్కడ కొంచెం బోర్ అనిపించినా కానీ ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. నాలాగే జోంబీ స్టోరీ ఇష్టపడే వారికి అయితే తప్పకుండా నచ్చుతుంది ఈ మూవీ. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇలాంటి జాంబీ యాక్షన్ చిత్రాలు గతంలోనూ చాలా వచ్చినాయి. కాకపోతే ఈ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమా అయితే సాగుతుంది. హై వోల్టేజ్ థ్రిల్లింగ్ ఇచ్చే సీక్వెన్స్ ఎక్కువగా అయితే ఉండవు ఇందులో. అంతు చిక్కని వైరస్ బారిన పడిన వారు కనపడిన ప్రతి ఒక్కరిని తినేస్తుంటారు. దీంతో ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీ సైతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి హెచ్చరికలు జారీ చేస్తారు అందరికీ. హీరో ఫ్యామిలీ తప్పిపోయిన కారణంగా తన ఫ్యామిలీని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే హీరో మీద ఉంటుంది. తన ఫ్యామిలీని కాపాడుట కోసం ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీ వాళ్ళు సైతం హెచ్చరికలు జారీ చేసినా వాటిని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిన వ్యక్తి వారి నుంచి, అలాగే జోంబీస్ నుంచి తప్పించుకోవడానికి చేసే పోరాట సన్నివేశాలు అయితే ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో హీరోతో పాటు అతనితో పిల్లి కూడా ఉంటుంది. ఇందులో హీరో ప్రాణాలు దక్కించుకోవడానికి చేసే యాక్షన్ సీన్స్ అయితే అద్భుతంగా అనిపిస్తాయి. హీరో జోంబీస్ నుంచి తనను తాను కాపాడుకుంటూ ఫ్యామిలీని కనిపెట్టే సమయంలో వచ్చే యాక్షన్ సీన్స్ మనల్ని అయితే థ్రిల్లింగ్ గురి చేస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగుంటాయి. అయితే ఈ సినిమా కొంచెం స్లోగా సాగడం కాస్త మనకు బోరింగ్ అయితే అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేలా ఉంటాయి సీన్స్ అయితే. హర్రర్ యాక్షన్ జోనర్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీని ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ మూవీలో నటించిన వాళ్ళు కూడా బాగా చేశారు. మనకు తెలియకపోయినా కానీ బాగానే ఉంటది వాళ్ళ యాక్టింగ్. టెక్నికల్ గా చూసుకున్న విజువల్ పరంగా అయితే బాగుంటుంది. జోంబీస్ మూవీస్ ఇష్టపడే వరకైతే తప్పకుండా నచ్చుతుంది. ఓటీటీలో స్కిప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బోర్ అయితే కొట్టదు మనకు. ఎక్కడ బోర్ కొడితే అక్కడ స్కిప్ చేసి చూడడమే. మరి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మనకు హిందీ, ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ వచ్చినా కానీ, హిందీ వచ్చినా కానీ సబ్ టైటిల్ తో కూడా చూడొచ్చు తెలుగులో. సో ఫ్రెండ్స్, ఇది అపోకాలిప్స్ జెడ్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.